నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. త్వరలో పట్టణంలో స్వచ్ఛతా హీ సేవ పేరిట నిర్వహించే 5K రన్లో అన్ని వర్గాల వారు భాగస్వామ్యం కావాలి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కలియుగ దైవాన్ని అడ్డుపెట్టుకుని లడ్డూ ప్రసాదంతో రాజకీయాలను చేస్తున్న చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామియే తగిన బుద్ధి చెబుతాడు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. తిరుపతి లడ్డూ విషయంలో హిందువుల మనోభిప్రాయాలను దెబ్బతినే విధంగా వ్యవహరించిన మాజీ సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. వేమడోలు మండలం సోరప్పగూడెం పాతూరులో ఉచిత ఎలుకల మందు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా. వరద ముంపు సహాయ నిధికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు 11 లక్షల చెక్కును అందజేసిన ఛాంబర్ అధ్యక్షులు ఈతకూట తాతాజీ. మున్సిపాలిటీలో గతంలో రాజీనామా చేయకుండా పనిచేస్తున్న వారిని వివిధ సచివాలయాల్లో వారిని వినియోగించుకుంటామని, ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన వాలంటీర్లను తీసుకునేది లేదని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మున్సిపాలిటీలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేశారు. విజయవాడ వరద ముంపు ప్రాంతంలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నుండి వచ్చిన శానిటరీ సిబ్బంది చక్కటి సేవలందించినందుకు ఎమ్మెల్యే అభినందించారు. వివిధ శాఖల అధికారులంతా సమన్వయంగా పనిచేసుకుంటూ వెళ్లాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి 15 రోజులకొకసారి మున్సిపల్ అధికారులతో సమీక్ష చేయనున్నట్లు తెలిపారు. త్వరలో పట్టణంలో స్వచ్ఛతా హీ సేవ పేరున 5K రన్ నిర్వహిస్తున్నామని, అందులో అందరి భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుగోపాలరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం 100 రోజులు పూర్తి చేసాం. ఇది మంచి ప్రభుత్వాన్ని గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారు రాసేసిన ఆశయాల మేరకు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతని మనం 100 రోజులు ఏం పని చేసాం. 100 రోజుల్లో ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న అభిప్రాయం కూడా తెలుసుకునే విధంగా ఆయన ఆలోచన. పాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి 3000 చేయడానికి 2000ని 5 సంవత్సరాలు పడితే ఆఖరి సంవత్సరంలో ఆఖరి 2 నెలలు 3000 ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెల రోజుల్లో అన్నమాట ప్రకారం 4000 ఇచ్చిన పెన్షన్ కానీ, 1000 రూపాయలు కలిపి 7000 ఇచ్చిన మొట్టమొదటిసారి కానీ ప్రజల్లో ఆనందం కళ్ళు ఉన్నాయి చూసాం. అంతేకాకుండా ఇవాళ భగవంతుడిని కూడా విస్మరించి ఇవాళ అధికారులు ఏం చెప్తూ ఉన్నారంటే, నాణ్యమైన నెయ్యితో తిరుపతి లడ్డూలు తయారు చేయలేదు. అదే మేము నిర్ధారిస్తున్నాం అధికారులు చెప్తే ఈ పెద్ద మనిషి అంటాడు. అసలు అది చాలా అన్యాయం, అది ఎలా జరిగిందో మాకు అర్థం అవుతలేదు. భగవంతుడు అంటే నాకు చాలా నమ్మకం ఉంటాడు. అధికారులు వాళ్ళే, చైర్మన్లు వాళ్ళే, టోటల్ వెంకటేశ్వర గుడి అంతా ఆ కంట్రోల్లో పెట్టుకుని గవర్నమెంట్తో సంబంధం లేదు, దానికి అటానమస్ బాడీ ఉంది. అలాంటి గుళ్ళు కూడా వీళ్ళు క్యాప్చర్ చేసి దాంట్లో కూడా దేవుడి మీద కూడా డబ్బులు సంబంధించే సందర్భాన్ని ఇవాళ గడిచిన 4-5 రోజులు కూడా మనం చూస్తాం. మనం చేయవలసిన పనుల్ని వర్షాల ఆటంకం అయిపోయిన వెంటనే అన్ని రోడ్లని మనం పనులు స్టార్ట్ చేసుకుంటాం. మరి ఏదైతే 11,000 MLD ఫిల్టర్ బెడ్ ఏదైతే ఉందో దాని సగం అయింది. దాన్ని పూర్తి చేయించి బాధ్యత కూడా కమిషనర్ గారు కొంచెం దగ్గర నుండి చేయించవలసిందిగా నేను కోరుతున్నాను. అది ఇస్తే ఊర్లో ఎక్కువ మందికి మనం మంచినీళ్ళు ఇంకా ఇవ్వడానికి అవకాశం, ఇంకోసారి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ 17 కోట్ల రూపాయలు RNBలో శాంక్షన్ చేయించారు. 6 కోట్ల రూపాయలని ఇవాళ నరేగాలోను NRGS నుంచి నిధులు కేటాయించి వర్క్ కూడా విలేజెస్లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న సిబ్బంది తాడేపల్లి ఫస్ట్ రోలో ఉంది. ఎందుకంటే ఈవినింగ్కి 93%, 94% పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. ఇదివరకు మరి ఏదో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే నిర్వీర్యం అయిపోద్దని చెప్పి వాళ్ళందరినీ పార్టీ వర్కర్స్గా వాడుకున్న ప్రభుత్వాన్ని చూసాం. ఇవాళ ఈ డబ్బును ఎందుకు ఖర్చు పెట్టాలి, ఈ డబ్బును వేరే రకంగా ఖర్చు పెట్టచ్చు, ఈ వాలంటీర్ వ్యవస్థ వేరే సిబ్బందికి వాడుకోవాలి, వేరే సిబ్బందిగా కూడా వాడుకోవాలి అనే విధంగా మనం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా
జరుగుతూ ఉన్నాయి. వాలంటీర్లు ఎవరైతే రిజైన్ చేయలేదో వాళ్ళందరినీ కూడా పనిచేస్తే చేయించుకోవడానికి వేరే డిపార్ట్మెంట్లకైనా వాళ్ళకి పని చెప్పడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఎవరైతే రిజైన్ చేసి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా మనకేం లేదని చెప్పి కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే ఈ 100 రోజుల్లో మరి ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటే మా దృష్టిలో పెట్టండి. ఖచ్చితంగా ఈ పురపాలక సంఘాన్ని ఎన్ని పురపాలక సంఘాల కంటే కూడా మొదటి వరుస నిలబెడతాను దాంట్లో మీకు ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే ఇక్కడ డబ్బు దుర్వినియోగం అవలేము, ఇన్కమ్ సోర్స్ పెంచుతాం, మౌలిక సదుపాయాలు ఇవ్వడం ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా చూసి బాధ్యత నేను తీసుకుంటాను. ఈ 100 రోజుల పరిపాలన మీద మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి. ఏదైనా ల్యాబ్స్ ఉంటే ప్రభుత్వంలో అది ప్రభుత్వం దృష్టిలో పెట్టి బాధ్యతను మేము తీసుకుంటాం. ఎందుకంటే ఒకేసారి 3 నెలల్లో అన్ని పనులు మనం చేయాలి. అందరూ కూడా సహకరించినట్లయితే మనం తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ అభివృద్ధికి మనం చేయదలిచిన వాళ్ళు అవుతాము. మన వంతు కృషి మనం కూడా చేద్దామని చెప్పేసి నేను భావిస్తున్నాను. నేను కూడా 2-3 డేస్కి ఒకసారి వస్తున్నాను. నేను కూడా వస్తున్నాను, రివ్యూ చేస్తున్నాను. ఫుల్గా మండే 3 గంటలకు రివ్యూ చేస్తానండి. ఆల్ సెక్షన్ హెడ్స్తో పిలుస్తాను, అవసరమైతే సెక్షన్ వాళ్ళు కూడా పిలుస్తాను. ప్రతి 15 డేస్కి ఒకసారి ఎమ్మెల్యే గారు రివ్యూ చేస్తాను. సో 15-16 తారీఖులు లేదంటే 1-2 తారీఖుల్లో హాలిడేస్ కాకుండా వర్కింగ్ డేస్లో రివ్యూ చేస్తాను. సో కాబట్టి మనం ప్రోగ్రెస్ రిపోర్ట్లు తయారు చేసుకుని ఉండాలి సెక్షన్ వారీగా. కలియుగ దైవాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నీచాతి నీచ రాజకీయాలు చేస్తున్నారని, దీనికి వెంకటేశ్వర స్వామి కూడా సహించడు అని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఘాటుగా విమర్శించారు. శనివారం ఆయన తన కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు తన 100 రోజుల పరిపాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయినందున ప్రజలకు డైవర్షన్ చేస్తూ లడ్డూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కొలుకులూరి ధర్మరాజు, జట్టు హరిబాబు, వెంకటేశ్వరరావు, బొద్దాని శ్రీనివాస్, దాసిబాబు తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్తు ప్రపంచంలో హిందువులు, హిందువేతరులు కూడా ఎంతో భక్తితోటి కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తన రాజకీయాల కోసం ప్రజలకి 100 రోజుల మంచి పరిపాలన కార్యక్రమం పేరు పెట్టుకుని వాళ్ళ పార్టీ ఆఫీసులో ఆ మంచి పరిపాలనకు సంబంధించిన విషయాలు చెప్పడానికి అలా చెప్తే ప్రజలు ఎక్కడ తిరగబడతారో, ఎక్కడ నువ్వు చేసిన మంచి పరిపాలన ఏంటో 100 రోజుల్లో చెప్పమని అడుగుతారేమో అని దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నాడు. ఒకసారి ఆల్రెడీ వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేస్తే అతని మీద బ్లాస్టింగ్ జరిగినా కూడా అతను ఇంకా వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్. అటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని అక్కడ ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం, ఆ లడ్డూ ప్రసాదం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తారు. వెళ్ళిన ప్రతి భక్తులు కూడా ఏదో ఇంకొక 4 లడ్డూలు ఎక్స్ట్రా తీసుకుంటే బాగుండు, అక్కడ మన భక్తులకి, మన స్నేహితులకి, బంధువులకి పంచవచ్చు, వాళ్ళు ఎంతో భక్తితోటి తీసుకుంటారు అనే భావంతో అక్కడ లడ్డూ తీసుకెళ్తారు. ఎవరన్నా మనకి లడ్డూ ప్రసాదం ఇస్తే కాళ్ళకున్న చెప్పులు తీసేసి ఎంతో శ్రద్ధతోటి ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని తిని మనం భగవంతుని దర్శించుకున్నట్టుగా భావిస్తాం. అటువంటి ప్రసాదాన్ని దాన్ని ఎవరికో ఆపాదించేసి దాన్ని ఆ బురద జల్లేసి ఆ ప్రసాదాన్ని భ్రష్టు పట్టించేసి గత ప్రభుత్వం మీద అది ఆ బురద రాసేద్దామని ఒక కుటిలమైన దుర్మార్గమైన మరి సంస్కృతితోటి దాన్ని రాజకీయం చేస్తున్నాడంటే నిజంగా చాలా నేను ఒక ఎండోమెంట్ మినిస్టర్గా చేసి ఎంతో బాధ తృప్త హృదయంతో చెప్పవలసిన పరిస్థితి. నువ్వు అధికారంలో ఉన్నావు. జూలై నెలలో 14వ తారీఖున టెస్టింగ్ పంపించాను, 17వ తారీఖున NDDP నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించాను. వాళ్ళు 21వ తారీఖు 22వ తారీఖు రిపోర్ట్ పంపించారు. జూలై 22కి వాళ్ళ ఎన్ని నెలలు అయింది? 2 నెలలు పూర్తయిపోయింది కదా. నువ్వు జూలై నెల 22వ తారీఖున వచ్చిన రిపోర్ట్ని తొక్కుపెట్టడం చూసిన పని ఏంటి? ఇప్పుడు దాంట్లో ఏం తేడా వచ్చిందన్నది చెప్పాలి కదా. నీ ఫెయిల్యూర్ 100 రోజుల పరిపాలనకి ప్రజలు నిలదీస్తారేమో అని నువ్వు ఇవాళ ఇటువంటి రాజకీయానికి తెరలేపావా? పెద్ద తిరుపతి లడ్డూ విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి జగన్పై తగు చర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ జంతువుల కళేభారాల నూనెతో లడ్డూలు తయారు చేసి హిందువుల మనోభావాలను కించపరిచేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆక్షేపించారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల పవిత్రతని భంగం చేసే విధంగా
గత 5 సంవత్సరాలుగా మరి అనేక రకాల ఇబ్బందులు మరి హిందూ మతానికి కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా నిన్న ఆయన మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉంటే అర్థమవుతుంది కదా ఎవరికైనాని. 470 రూపాయలు ఖరీదు చేసే మన నందిని వాళ్ళందరూ ఫార్మర్స్ అందరూ కలిపి చేసుకున్నది. మా బయట అయితే చాలా ఎక్కువ అమ్ముతారు వాళ్ళు. 470 రూపాయలకి మరి ఏదైతే ఆ నెయ్యి గతంలో ఉండేదో అదే ఖరీదుకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవ్వడం జరిగింది. వీళ్ళు 320 రూపాయలకి నెయ్యి తీసుకుంటున్నారు అని అంటే దాంట్లో క్వాలిటీ ఏముంది ఏంటి అనేది విషయాలు పక్కన పెట్టేశారు. ఎందుకంటే రిపోర్ట్లన్నీ వచ్చేసి క్లియర్ కట్గా అందులో పంది కొవ్వు కలిపేశారని చెప్పి చెప్తూ ఉంటే అసలు తిరుమలకి వెళ్ళే భక్తుల మనసు ఎలా ఉంటుంది? ఆ తిరుమల పవిత్రతకి లడ్డూయే నిదర్శనం. మరి తెలుగుదేశం పార్టీ వచ్చి ఈ 2 నెలలు ముందు దాకా మీ నెయ్యే వెళ్ళింది ట్యాంకర్లతో. 18 ట్యాంకర్లు తిరస్కరించడం కూడా జరిగింది దాంట్లోనే. అంటే 100% క్వాలిటీ రావాల్సిన నెయ్యి 20% క్వాలిటీ వస్తుందంటే మరి ఎన్ని రకాలు కలిపారన్నది అక్కడే అర్థమైపోతుంది. ప్రతి ఒక్కళ్ళు తిట్టుకుంటామే ఆ లడ్డు క్వాలిటీ గురించి. చింతరపు లడ్డు బెటర్ అనిపించేలాగా ఆ క్వాలిటీ ఉండడం జరిగింది. బయటపడిపోయిన నిజాలనే కప్పిపుచ్చడానికి మీరు వ్యవహరిస్తున్నారని చెప్పి చెప్పక తప్పదు. ఇప్పుడు లడ్డు చూడండి, పెద్ద లడ్డు కళ్యాణం లడ్డు కానీ చిన్న లడ్డు కానీ ఎంత క్వాలిటీగా వస్తుందన్నదే మరి మీరే ఇప్పుడు ఇంతకుముందు తిన్నవాళ్ళు అందరూ కూడా చెప్తా ఉన్నారు, చాలా బాగుంది, ఇది వరకటి క్వాలిటీ వచ్చేసింది దీనికని చెప్పి. అంటే గతంలో మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఈ రకమైన ఇబ్బందులు కలిగినాయి. కానీ మీరు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కనపడతా ఉంది. అంటే కమిషన్లే జయంగా, డబ్బే జయంగా పనిచేసిన ప్రభుత్వం మీది. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి మీరు ఎవరికి కూడా అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైతులందరూ సామూహిక ఎలుకల నిర్మూలన చేపట్టాలని, తద్వారా ఎలుకల నివారణ సాధ్యం అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా పిలుపునిచ్చారు. శనివారం వేమడోలు మండలం సోరప్పగూడెం పంచాయతీ పరిధిలోని పాతూరు రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు ఉచితంగా ఎలుకల మందు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీఏ పద్మజ వ్యవసాయ అధికారులతో కలిసి ఎలుకల వలన కలిగే నష్టాలను, దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డిఆర్ ఫణికుమార్, డిఆర్ లలిత సుధా, వేమడోలు ఏడీఏ ఉషా రాజకుమారి, ఏవో ఉషా రాణి, విఏఏ భాను తదితరులు పాల్గొన్నారు. దానికి అవి దంతాలు ఊరికి పెరుగుతూ ఉంటాయి. దాన్ని ఊరికే భయపెట్టినా కూడా మన ఇంట్లో కూడా ఒక ఎలుక తప్పించుకుపోయిందంటే అంత కొరికి పెడుతుంది. ఇంకా అది దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. రైతులకు ఎలా చేయాలని ప్రభుత్వం ఆలోచించి ఈ ప్రోగ్రాము, ఇది బ్రోమోడైల్ మందు ఇచ్చి దీన్ని ఒక ప్రాసెస్ లాగా తీసుకెళ్ళి గ్రామంలో సామూహికంగా చేయాలి. ఇది అంటే గ్రామ పంచాయతీ కూడా ఇన్వాల్వ్ కావాలి. దీనికి 100% సబ్సిడీ ప్రోగ్రామ్ అది. కాబట్టి మీరంతా నిన్నటి నుంచే ఫోటోలు చూస్తున్నాయి, అమ్మాయి పెట్టినాయి, చక్కగా జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ను గ్రామంలో అందరూ కలిసి ఇది చేస్తే మనకు కొంతకాలం ఎలుక కూడా చాలా తెలివిగలది. ఎందుకంటే మనిషికి ఏ మందులు వాడాలి అనేది ఎలుకలు లేకపోతే ఈరోజు ఫార్మా కంపెనీలు లేవు. అంటే మనిషిలాగా తెలివిగా ఆలోచిస్తారు. అందుకు దాన్ని తెలివిగా చంపాలి. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో శనివారం 11,02,398 రూపాయల చెక్కును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు అందజేశారు. ఈతకోట తాతాజీతో పాటు ఛాంబర్ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక ఆంగ్లో ఇండియన్ స్కూల్ విద్యార్థులు సేకరించిన 2,50,000 రూపాయలను స్కూల్ చైర్మన్ కొడాలి రమేష్ బాబు శనివారం ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ తోట గోపి,
పట్టణ జనసేన అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, డాగారపు నాగు తదితరులు పాల్గొన్నారు. కాగా జట్లపాలెం బండి పెద్దిరాజు 25,000 రూపాయలు, పెంటపాడు బండారు సత్యనారాయణ 25,020 రూపాయలు, పడాల జనసేన కార్యకర్తలు నాయకులు 38,000, అలంపురం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు 2 లక్షల రూపాయలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు అందజేశారు. కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు ఇవాళ మొన్న జరిగినటువంటి వరద బాధితుల సహాయార్థం విజయవాడలో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికి కూడా ఈరోజు 11 లక్షల రూపాయలని 10,90,282 రూపాయలని ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధికి టీడీ అందించడం, తాడేపూడెం పట్టణం నుంచి దాతృత్వానికి ముందు మేము ఉంటామని మీరందరూ సహకరించినందుకు మీ అందరికీ ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 1,00,000 ప్యాకెట్లని 1,10,000 భోజనం ప్యాకెట్లని తాడేపూడి నుంచి మనం పంపించగలిగాం. మరి దానికి ఎలాగ భోజనం వెళ్తుంది కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మేము డబ్బులు అరేంజ్ చేస్తామని చెప్పి దాదాజీ గారు చెప్పడం, దీంట్లో ఎవరు ఒత్తిడి లేదు. ఎందుకంటే మీ అంతటి మీరు ఇస్తేనే తీసుకోమనేది నా ఉద్దేశం. అంతే, ఎవరిని మీకు ఫోన్ చేసి డబ్బు పట్టరని నేను అడగలేదు, అడగదలుచుకోలేదు కూడా. దానికి స్వచ్ఛ చెప్పాం. ఇక్కడ మీ అంతటి మీరు మనసుతో, పెద్ద మనసుతో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి మీరు 11 లక్షల రూపాయలు రమ్మారమ్మకి ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము మీతో ఉంటాం. అలాగే ప్రభుత్వం ఏ ఇబ్బంది ఉన్నా మీరు మాతో సహకరించమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ క్రికెట్ స్టేడియం శాంక్షన్ చేయించాం, దానికి కూడా మీ సహకారాన్ని అందిస్తాం. మీ అందరినీ కూడా కమిటీలు వేస్తాం. ఎందుకంటే పట్టణంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా పట్టణాన్ని తయారు చేయాలని ఆలోచనతో పనిచేస్తాం తప్ప రెండో సెల్ఫీస్ అనేది లేదు. అదే కాకుండా ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ప్రభుత్వం పంపించాం, దానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందువస్తుంది. మీ ప్రెసిడెంట్ గారిని కూడా అవసరమైతే ఢిల్లీ తీసుకెళ్ళి, ఎంపీ గారిని తీసుకెళ్ళి, మరి ముఖ్యమంత్రి గారు నోటీసులో పెట్టి ఈ ప్రాంతంలో మనం ఎయిర్పోర్ట్ కూడా తీసుకొస్తే బాగుంటుందని ఆలోచనలో పనిచేస్తున్నాం. మీ అందరి సహకారాన్ని అందిస్తాము. తప్పకుండా మీ వంతు సహాయాన్ని అభివృద్ధికి అందించండి. తప్పకుండా మీ చేసి ప్రతి పనిలో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ పైసా కూడా దుర్వినియోగం అనే పరిస్థితి లేదు. నా కోసం వాడుకునే అవసరం కూడా నాకు లేదు. ఖచ్చితంగా మనందరం ప్రజల కోసం పనిచేద్దాం. మనందరం సహకారాన్ని అందిస్తూ ఈరోజు మీరు సహకరించినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మొన్న విజయవాడలో జరిగినటువంటి ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా చిన్నారులు పాకెట్ మనీని సైతం మేము సైతం అని చెప్పి ఇవాళ ఎవరు ఒత్తిడి లేకుండా వాళ్ళ పేరెంట్స్ని ఒత్తిడి చేసి ఇవాళ దాతృత్వం చాటుకున్నట్టు ఆంగ్లో ఇండియన్ రమేష్, రాకేష్ ఆ పిల్లల్ని వాటి కష్టంలో ఆదుకునే అలవాటుని చేసినటువంటి వారి యాజమాన్యాన్ని కూడా అభినందన తెలియజేస్తూ, ఎవరైతే దీనికి ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, మరి స్కూల్ మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వరద బాధితులకి కలెక్ట్ చేయాలని ఒక సూచనలు ఇవ్వటం, దాన్ని మా ఛాంబర్ మెంబర్స్ అందరం కూర్చుని, ఛాంబర్లో ఉన్నది అమ్మారా మీ 10-12 సెక్షన్లు ఉన్నాయి. అటు అపరాలు, కిరాణా, పల్సెస్, మన ఎలక్ట్రిసిటీ, హార్డ్వేరు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఈ రకంగా 10-12 సెక్షన్లు అందరూ కూడా కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు రమ్మారు మీ 11 లక్షల రూపాయలు పోసే సీఎం రిలీఫ్ ఫండ్కి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదకి ఇవ్వటానికి అందరూ ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైనా ఒక ఉపద్రవం కానీ, ఒక ఆపద కానీ, ఒక వెట్ట వచ్చినా మా ఛాంబర్ ముందు ఉంటుంది. ఎందుకంటే ఎన్నోసార్లు ఛాంబర్ ద్వారా ఈ వరద బాధితులకు కానీ, అగ్ని ప్రమాదాలు వచ్చినా, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మా ఛాంబర్ మెంబర్లు అందరూ కూడా పెద్ద మనసుతో కలిసి అక్కడ ఛాంబర్లో దుకాణాలు పెడతాం. కానీ గవర్నమెంట్ ప్రతి సూచనకు అనుగుణంగా ఛాంబర్ ముందుకెళ్తూ ప్రతి విషయంలోనూ గవర్నమెంట్ చెప్పిన దానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఈరోజు మరి మన ఎమ్మెల్యే గారి సూచన మేరకు 11 లక్షల రూపాయలు రమ్మారమి ఈరోజు ఈ ఛాంబర్ ద్వారా కలెక్ట్ చేసి ఎరువులు కానీ అందరూ కానీ ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా వచ్చే ఉన్నాయి, అవి కూడా తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఏలూరుపాడులో అంబేద్కర్ ఫ్లెక్సీని చింపిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై కేసు నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాపాక వెంకటేశ్వరరావు, సుజనారావు, నాగమల్లేశ్వరరావు, సురేష్, విజయ్ కుమార్, ఇజ్రాయెల్, గాంధీ, రాంబాబు పాల్గొన్నారు. మన ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలంలో ఏలూరుపాడు గల గ్రామంలో అంబేద్కర్ ఫ్లెక్సీని టీడీపీ ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు గారు సించేయడం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఆయన పెట్టిన బెక్కిస్తోనే, ఆయన ఇచ్చిన హక్కుతోనే
ఈవేళ ఎమ్మెల్యేగా గెలిచి ఆ సీట్లో కూర్చోడానికి సిగ్గు అనేది ఉండాలి ఈ రఘురామకృష్ణరాజు గారికి. వీళ్ళు నిజంగా మనుషులైతే మారాలని చెప్పి మరోసారి నేను విన్నవించుకుంటాను. ఈరోజు ఈ చేసిన దాష్టికరమైన విషయం, ఈ ఘోరమైన విషయాన్ని మేము ఖండిస్తూ ఇవాళ దళిత సంఘ నాయకులందరూ కలిసి తాడేపల్లిగూడెంలో ఇవాళ అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము నిరసన తెలుపుతున్నాం. దీని ప్రకారంగానే ఉన్న నాయకులందరూ కూడా తెలుసుకుని దీన్ని మనం రేపా ఎల్లుండా అనే ఒక రోజు నిర్ణయించుకుని మనం ర్యాలీ పెట్టి మహాధరణ ఏర్పాటు చేయడానికి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేయడానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఉండి నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి రఘురామకృష్ణరాజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఫ్లెక్సీని సింపేయడం అనేది చాలా దుర్మార్గం. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యావత్తు తక్షణం రఘురామకృష్ణరాజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అతని యొక్క సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దళిత సంఘాలు అతి త్వరలోనే 2-3 రోజుల్లో కూడా భారీ స్థాయిలో మేము ధర్నాకి మేము పిలిపిస్తూ ఇస్తూనే ఉన్నాం. హతీరాం మఠం దేవాదాయ శాఖ భూములను కాజేయడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ దేవాదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. ఆయన శనివారం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు ఏమయ్యాయంటూ చంద్రబాబును ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాలను అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే అన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన దేవాలయ అభివృద్ధి పనులు చేయకుండా ప్రభుత్వం నిలిపివేస్తే మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. మున్సిపల్ స్థలాలలో ఆక్రమణ చేసిన నిర్మాణాలు కూల్చివేస్తుంటే మరోపక్క కూటమి నాయకులు అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రెస్ మీట్లో ఇంకా వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కొలుకులూరు ధర్మరాజు, జడ్డు హరిబాబు, గోకా వెంకటేశ్వరరావు, బొద్దాని శ్రీనివాస్, దాసిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఆలయాల్లో ఎంతో క్రమశిక్షణతో జరిగినాయి. గత 5 ఏళ్ళలో నువ్వు మధ్యలో దాన్ని డిస్టర్బ్ చేయాలని విగ్రహాల తలలు నరికించేసి రకరకాలు చేసావు. సమర్థవంతమైన నాయకత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ సమర్థించుకు ముందుకెళ్ళాడు. మాకు బాధ్యత చెప్పాడు. ఆలయాల్లో అన్ని రకాలుగా కూడా మెరుగైన సౌకర్యాలుగా కలగజేయాలన్నాడు. నేను ఈ CGFకి సంబంధించిన నిధులు రాకుండా కట్టకుండా ఉంటే నేను వెళ్ళిన తర్వాత దగ్గర ఒక 200 కోట్ల రూపాయలు ఎండోమెంట్స్కి రావాల్సిన CGF నిధులన్నీ కూడా బయటికి తీస్తే దాని మీద అది తెలిసి తెలియక కొంతమంది బీజేపీ వాళ్ళు ఏదో బ్యాంకులో డిపాజిట్లు విత్డ్రా చేసేస్తున్నారని చెప్తే దానికి సరిగ్గా నేను వివరణ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా తెలుసుకుని అది కరెక్టే అనుకున్నారు. అటువంటి CGF నిధుల ద్వారా గత 3-4 సంవత్సరాల్లో 600 కోట్ల రూపాయలతోటి పురాతన దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడంలో కానీ, కొత్తగా ఆలయాలు నిర్మాణం చేయడంలో కానీ దగ్గర 650 కోట్ల రూపాయల CGF నిధుల ద్వారా ఆలయాల పునరుద్ధరణకి నేను ప్రయత్నం చేశాను. దగ్గర 4100 ఆలయాలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 15 లక్షల రూపాయలు నిధులిచ్చి SC ఏరియాల్లోనూ, ST ఏరియాల్లోనూ, మత్స్యకారుల ఏరియాలోనూ, BC ఏరియాల్లోనూ 4100 ఆలయాల్ని నిర్మాణం చేయడానికి అన్ని ఇచ్చి ఉత్తర్వులు ఇచ్చి డిపార్ట్మెంట్ ద్వారా చరిత్రలో ఎప్పుడు కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా అంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఎప్పుడు జరగల. నేను మంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా ఉండి 1100 కోట్ల రూపాయల కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా శాంక్షన్ చేశాను. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేసి రెడీగా ఉంది. ఒక క్రికెట్ స్టేడియం కోసం 12 ఎకరాలు కేటాయించి రెడీ చేసేసాను. ఒక మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ 300 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను. రోడ్లు, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, దానికి సంబంధించిన అమృత్ 2.0 దాంట్లో నేను 114 కోట్లు 2 టౌన్కి శాంక్షన్ చేయించాను. SS సమ్మర్ స్టోరేజ్ శాంక్షన్ చేయించాను. ఇక్కడ STPలకి శాంక్షన్ చేశాను. ఇంకా మిగిలిన ఇతర రిజర్వాయర్లకు శాంక్షన్ చేయించాను. అన్ని రకాలుగా పైప్ లైన్లు మార్చే విధంగా దాంట్లో శాంక్షన్ చేశాను. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థ కుప్పకూలిపోయినట్టుగా కనపడుతుంది. అధికారులు కన్నెత్తి చూడటం మానేశారు. పౌష్టికాహార మహోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక 14, 17, 19 వార్డుల పరిధిలో మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో మహిళలకు శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించారు.
అదేవిధంగా చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ పౌష్టికాహార మహోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాలు జరిపామన్నారు. అంగన్వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, టీడీపీ జనసేన వార్డ్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. సెప్టెంబర్ మాసంలో పౌష్టికాహార మహోత్సవాల్లో భాగంగా గర్భిణీ స్త్రీలకు, చంటి పిల్లలకు అందరికీ కూడా పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అందరికీ కూడా పౌష్టికాహారం అందాలి, ప్రతి బిడ్డ కూడా, ప్రతి తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ పౌష్టికాహార కార్యక్రమాల్లో భాగంగా ఏదైతే 14, 17 వార్డులో మరి 19వ వార్డులోనూ శ్రీమంతాలు కానీ అన్నప్రాసనలు కానీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మా పిల్లలందరికీ కూడా మరి శ్రీమంతాలు చేసి వేద పండితులతో ఆశీర్వచనం ఇప్పించి రాబోయే రోజుల్లో అందరికీ కూడా మంచి సుఖప్రసవం అవ్వాలని, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక 10వ వార్డులోని వినాయక ఆలయం వద్ద చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వలవల బాబ్జీతో పాటు పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్ తదితరులు ఉన్నారు. స్థానిక 19వ వార్డులో వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలు నిర్వహించారు. దీనిలో భాగంగా శనివారం ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథులుగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, బొడ్డు సాయిబాబాలు విచ్చేసి ఊరేగింపును ప్రారంభించారు. కమిటీ సభ్యులను అభినందించారు. కాగా ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరసిద్ధి వినాయక
అది టెంపుల్లో 33 సంవత్సరాల నుంచి ఈ ఆలయం నిర్మాణం జరిగింది. నిర్మాణం తర్వాత ప్రతి సంవత్సరం కూడా మరి ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మరి ఏదైతే మరి వినాయకుడి నిమజ్జనం తర్వాత ఇక్కడ మరి ఈ అన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి చాలా పెద్ద ఎత్తున మరి మహిళలు అలాగే పురుషులు కూడా ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా గర్భోపేతంగా భోజనం పెట్టడానికి మరి ఇక్కడ కమిటీ అందరికీ సౌకర్యాలు కల్పించి మరి చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా గోపదీప నైవేద్యాలతోటి వినాయకుడి గుడి విరసిల్లాలంటే ముఖ్యంగా దీనికి మరి చెప్పాడు రాంపండు ల్యాబ్ లీక్ అయిపోతుంది అని దాన్ని తప్పనిసరిగా మా వంతు కూడా చెప్పి ఇక్కడ మనుషుల ముక్కుడు ఎదురుకుండా మరి ఈ ఆలయం ఉండటం ఒక అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే దినదిన పూర్వమానంగా మరి ఈ వంశులమ్మ గుడి వేరు పుణ్యాత్మలతో ఉన్నాయి. దానికి మరి ఎదురుగా ఈ విఘ్నేశ్వర ఆలయం ఉండటం చాలా మంచి పరిణామం. కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఫస్ట్ గణాధిపతి గణాలకు అధిపతి ఆయన్ని ప్రార్థించుకున్న తర్వాతే మనం ఏ పదైనా చేస్తాం. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఇబ్బంది రాకోకుండా ఈ టెంపుల్ని మరి మరింత డెవలప్మెంట్ తీసుకెళ్ళడానికి మీ అందరికీ కూడా నేను కూడా సహకరిస్తానని చెప్పి వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారు మరి 34వ వినాయక చవితి వార్షికోత్సవాలను మరి ఎంతో వైభవపేతంగా చేస్తారు. మరి ఇక్కడ ఎన్ని రోజులైతే విగ్రహాలు ఉంచారు అన్ని రోజులు కూడా పూజ కార్యక్రమాలు చక్కని పూజ కార్యక్రమాలు చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ వినాయకుని ఆశీస్సులు పొందే విధంగా సొంతంగా మరి మట్టి విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడ మరి ఉత్సవాలు ప్రారంభించడం మరి చాలా ఆనందించదగిన విషయం. మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ వినాయక చవితికి మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఆయన తీర్థప్రసాదాలు స్వీకరిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నింటిలోనూ శుభప్రదంగా జరుగుతాయని మరి మంచి విశ్వాసం ప్రజలందరికీ. ఆ విశ్వాసానికి తగ్గట్టుగా కమిటీ సభ్యులు కూడా చక్కని ఈ కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా ఇవాళ స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి మేళతాళాలతో మరి ఊరేగింపు దీనిలో భాగంగా మరి అన్నసమారాధన కార్యక్రమం కూడా తర్వాత చేస్తారు. మరి ఈ ఇంతటి చక్కని కార్యక్రమం చేసి అందులో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ సందర్భంగా బలిస్లం గుడి సన్నిధిలో గల శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ సందర్భంగా ఈరోజు బలిస్లం గుడి దగ్గర గల వినాయక గుడి నందు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పిలిపించిన వచ్చిన మా అన్నయ్య గారైన పర్వల్ బాబ్జీ గారికి అలాగే ధర్మకర్త గారు నాగేశ్వరరావు గారికి అక్కడ యూత్ కమిటీ అందరికి కూడా ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 33 సంవత్సరాల నుంచి ఏడిసిన ఈ వినాయకుడు పేదవాళ్ళు అందరూ కలిపి నిలబెట్టడం జరిగింది. 1996లో ఈ విగ్రహం నిలబెట్టడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని గుడి మీద కట్టి ఆ గుడిని అంతా చేయడం జరుగుతుంది. కానీ కొద్దిగా వర్షాకాలం మూలంగా స్లాబ్ లీక్ అయిపోతుంది. పెద్దలందరూ కూడా కలిసి గుడి యొక్క నిర్మాణం దినదినాభివృద్ధి చెందుతున్న బలిస్లం గుడి ముందు ఆది గణపతి ఉండటం మూలంగా ఇక్కడ దర్శించుకొని ప్రతి వారు కూడా బలిస్లం గుడికి వెళ్తారు. కాబట్టి మన అందరం కూడా సహాయ సహకారాలు అందించి ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటూ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తెలుగుదేశం నాయకులు మొల్లపూడి బాపిరాజు తండ్రి వెంకటరత్నం మృతి చెందారు. ఆదివారం ఉదయం 9 గంటలకు నల్లజర్లలో అంత్యక్రియలు జరుగుతాయని తాడేపల్లిగూడెం రూరల్ మండల తెలుగుదేశం అధ్యక్షులు పరిమి రవికుమార్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మొల్లపూడి వెంకటరత్నం మృతికి సంతాపాన్ని తెలిపారు. కాగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, టీడీపీ నాయకులు వల్లూరి సత్తిపండు, నియోజకవర్గ టీడీపీ నాయకులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న తదితరులు నల్లజర్ల వెళ్లి ముల్లపూడిని పరామర్శించారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారిని శనివారం ఉదయం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం బలుసులమ్మ తల్లివారి దసరా ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది అమ్మవారి జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పట్టణ జనసేన అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, దాట్ల జగన్నాథరాజు, నేలం సురేష్, గుండుమోగుల సురేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఏదైతే 2014 నుంచి 19 వరకు ఈ గుళ్ళో ఎలాంటి ఉత్సవాలు జరిగినాయో మీ అందరికీ తెలుసు. దానికి సారథ్యం వహించినటువంటి శ్రీరంగం అంజి మిత్రులు అందరూ, పాతూరు యూత్ కానీ, శ్రీరంగం మీద మిత్రులు కానీ, ఇంకా అమ్మవారి మీద ఆవిడ ఆశీస్సులు కావాలని కోరుకునే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా చేయాలని, మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారి నిత్య పూజలు అందుకుంటూ ఆవిడ యొక్క ఆశీస్సులు మనందరికీ ఇస్తూ తాడేపూడిన పట్టణ ప్రజలందరినీ ఆరోగ్యంతోనూ ఐశ్వర్యంతోనూ ఉంచినందుకు, మరి కరోనా సమయంలో కూడా ప్రాణాలతో మనంతా నిలబడినందుకు మరి అమ్మవారి పూజలు ఎప్పుడూ జరిపించాలి. 47 సంవత్సరాల తర్వాత మనం జాతర చేసుకున్నాం. అదేవిధంగా రాబోయే సంవత్సరంలో 2025 సంవత్సరంలో మనం జాతర జరిపిస్తాం. దానికి మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఉన్నాను. ఈరోజు ఉత్సవ కమిటీని ఒకటి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే కమిటీలు అనేది తర్వాత వేసుకోవచ్చు. ఇక్కడ వర్గాలకి వాటికి సంబంధం లేకుండా ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఉత్సవాన్ని బాగా చేసాం. అంజీ ఒక్కడే కాకుండా ఇంకా మిగతా మిత్రులందరూ కూడా ఉత్సాహంగా మేము కూడా అమ్మవారికి 10 రూపాయలు ఖర్చు పెట్టి చేయగల స్తోమత ఉండి, నిజంగా లేనివాళ్ళు సర్వీస్ చేస్తారు, ఉన్నవాళ్ళు మరి కమిటీలోకి వచ్చి ఈ అమ్మవారి ఉత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి, మరి మనందరికీ మంచి జరగాలి, అందరూ వ్యాపారం చేసుకోవాలి, సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే అమ్మవారి దయ కావాలి. అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టే అనేది నేను మొట్టమొదటి నమ్మింది. అదేవిధంగా నేను మున్సిపల్ చైర్మన్ అయిన వెంటనే మరి గుడికి మరి ఎలా ఉండేదో మీకు తెలుసు. ఆ గుడిని మళ్ళీ ఈ రకంగా మరి అమ్మవారి ఆశీస్సులతోనే మనం అందరూ చేయగలిగాం. మరి అదే ఆవిడ ఆశీస్సులతోనే మళ్ళీ ఈ నవరాత్రులు బాగా చేద్దాం. మరి మొట్టమొదటి సంవత్సరం మనం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాలు కూడా ఒక సంవత్సరాన్ని మించి ఒక సంవత్సరం చేసే విధంగా మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజల్ని చేసుకోవాలని చెప్పి, అమ్మవారి ఆశీస్సులతో మనం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ స్థానిక బ్రహ్మానందరెడ్డి ఉల్లి మార్కెట్ జట్టు కార్మికుల సిఐటియు అనుబంధ యూనియన్ కార్యాలయంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం సంతాప సభ శనివారం జరిగింది. సంతాప సభకు యూనియన్ అధ్యక్షులు చల్లా చంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కరక వెంకట్రావు, బేతా అప్పారావు, సిరపు గణేష్, గొర్రెల రమేష్, సిరపు మహేష్, సలుమూరి సత్యనారాయణ, కేతిరెడ్డి, అప్పన్న, గంటా కోటి, మీసాల శ్రీను, పెనుగంటి దుర్గా, దత్తరాము తదితరులు పాల్గొన్నారు. ఆయన జన్మించిన దాకా ఆ నాన్నగారు జాబ్ చేస్తూ మద్రాసులో జాబ్ చేస్తుండగా ఆయన తమిళనాడు హాస్పిటల్లో జన్మించారు. ఆయన చదువుకు సంబంధించి హైదరాబాద్లో, తమిళనాడులో వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేస్తూ మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు హైదరాబాద్లో చదివారు. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఎస్ఎఫ్ఐ యూనియన్లోకి జాయిన్ అయ్యారు. ఆయన మార్క్స్ ఏంగిల్స్ రచించిన సిద్ధాంతాన్ని, ఆ పుస్తకాన్ని చదువుతూ ఆయన కమ్యూనిస్ట్ పార్టీ భావాలకి, సిద్ధాంతాలకి, ఆ భావజాలానికి మళ్ళడం అనేది జరిగింది. సీతారాం గారు మన ఆల్ ప్రధాన కార్యదర్శి కాకుండా వారిని మా ఇక్కడ మంది చాలా మంది కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. నేను బహిరంగ సభలో కూడా ఆయన చూడటం కూడా జరిగింది. అలాగే ఆయన స్పీచ్ కూడా చెప్పడం జరిగింది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా ఒప్పుకున్నారు. సీతారాం యేచూరి గారు మంచి మేధాసు, మంచి తెలివైన వాడు, ఆర్థికంగా భారతదేశాన్ని ఎలా నడిపించాలనే దాంట్లో మొత్తం చాలా మేధాసు ఉన్నారు. ఏదైనా అసెంబ్లీ పార్లమెంట్లో ఏదైనా సమస్య వచ్చిందంటే దాన్ని ప్రతిపక్షంగా కాకపోయినా ప్రజలకి ఒక ప్రతిపక్షం అధికార పక్షంగా
చెప్పాలని చూస్తారు. కానీ అలా కాదు. ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో దాని గురించి చెప్పి స్పష్టంగా క్లుప్తంగా చెప్పి అర్థమయ్యేలాగా ఆర్థిక సంక్షోభం నుంచి భారతదేశం ఎలా కొట్టేయాలి, ఆకలితో లేకుండా ప్రజలు ఎలా ఉండాలని చెప్పి అంత మేధస్సు ఉండాలని చెప్పి స్వయం నరేంద్ర మోడీ గారే ఒప్పుకున్నారు. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దతాడేపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ పాభోలు వెంకటేశ్వరరావు, కార్యదర్శి బచ్చు విశ్వనాథం, ట్రస్ట్ సభ్యులు పచ్చిపులుసు అప్పారావు, మండవల్లి హనుమంతరావు, నున్న జనార్దన్ రావుల నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. పోటీ పరీక్షల్లో ప్రథమ బహుమతి సాధించిన ఎం రాణికు 2000 నగదు, ప్రోత్సాహ బహుమతిని, ద్వితీయ స్థానం సాధించిన జె లక్ష్మికు 15,000 రూపాయలు, తృతీయ స్థానం సాధించిన సిహెచ్ నాగదుర్గకు 1000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతులుగా హెచ్ఎం లాల్ బేబీ చేతుల మీదుగా అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ట్రస్ట్ వారు నిర్వహించినటువంటి టాలెంట్ టెస్ట్లో 10వ తరగతి చెందినటువంటి 70 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగింది. పరీక్షలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో వచ్చినటువంటి విద్యార్థులకి, అలాగే మంచి ప్రతిభ కనిపించినటువంటి 5 విద్యార్థులకి మరి కన్సలేషన్ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో వచ్చిన వారికి ప్రథమ స్థానాల్లో వచ్చిన వారికి 2000, అలాగే ద్వితీయ స్థానంలో వచ్చిన విద్యార్థినికి 1500, తృతీయ స్థానంలో వచ్చిన విద్యార్థినికి 1000 రూపాయలు మరి క్యాష్ ప్రైజ్ని ట్రస్ట్ వారు బహుకరించడం జరిగిందండి. మరి ట్రస్ట్ చైర్మన్ గారు శ్రీ బాబోలు వెంకటేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ వారు మన పాఠశాలకి లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, మరి ప్రతి సంవత్సరం కూడా శాస్త్రి గారి జన్మదినోత్సవం రోజున, వారి జయంతి రోజున, అలాగే వర్ధంతి రోజున మరి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. స్థానిక 23వ వార్డు రామచంద్రరావుపేట లక్కీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవ నిమజ్జన కార్యక్రమం శనివారం వేడుకగా నిర్వహించారు. పట్టణంలో జరిగిన ఈ ఊరేగింపులో డీజే, గరగలు, నృత్యాలు, తీన్మార్, వివిధ వేషధారణలతో సాంప్రదాయ పద్ధతిలో స్వామివారి అనంతరం ఏలూరు కాలువలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, జిల్లా ఉపాధ్యక్షులు మద్దాల మణికుమార్లు పాల్గొన్నారు. లక్కీ యూత్ నిర్వహణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు జరిగింది. వాటిలో లక్కీ యూత్ ఆధ్వర్యంలో ఈ రోజు విఘ్నేశ్వర పూజలు చేయడం జరిగింది. ఏదైతే వినాయక చవితి నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా పూజలు చేసి, ఏదైతే ఎరికి పూజ, అలాగే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత ఈరోజు అంగరంగ వైభవంగా పట్టణంలోనే ఒక సుందరవనంగా ఏదైతే గర్భవృక్షాలతోటి, సాంస్కృతిక కార్యక్రమాలతోటి, మరి డీజే తోటి ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టి మరి మన ఏదైతే హిందూ ధర్మాన్ని ఆధ్యాత్మిక చింతనతో మరి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరోజు కూడా మరి ఈ లక్కీ యూత్ ఆధ్వర్యంలో సాయంత్రం మాటలు మహిళలతోటి మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాలకి విజయవంతం చేయడం, ఈరోజు ఊరేగింపులో కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని రథాన్ని వాళ్ళ చేతులుగా లాగడం జరిగింది. మరి ఈ లక్కీ యూత్ తరఫున చేస్తున్న కార్యక్రమానికి ఆ వినాయకుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి. లక్కీ యూత్ ఆధ్వర్యంలో ఊరేగింపు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన వర్తంపల్లి కాశీ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 10 సంవత్సరంలో కూడా ఈ యొక్క కార్యక్రమానికి మా వాటిలో అందరి సహకారాలు, అలాగే కాశీ సహకారం అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఐఎఫ్టియు జాతీయ ఉపాధ్యక్షులు ప్రసాద్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు 2వ రోజుగా షాదీఖానాలో శనివారం జరిగాయి. ఐఎఫ్టియు జిల్లా ఉమ్మడి ప్రధాన కార్యదర్శి బి వెంకటనారాయణ మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం పోరాటానికి మరింత పదును పెట్టాలని కోరారు. తొలుతగా జిల్లా అధ్యక్షులు కెవి రమణ యూనియన్ జెండా ఎగరవేశారు.
ఐఎఫ్టియు కార్యకర్తలతో పట్టణంలో భారీ ర్యాలీ చేస్తూ తమ నినాదాలను డిమాండ్ చేశారు. అధ్యక్ష వర్గంగా జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దానవర ప్రసాద్, ఉపాధ్యక్షులు రామ్మోహన్, గ్రేష్మకుమార్, ఎర్రా శ్రీనివాసరావులు వ్యవహరించారు. శిక్షణా తరగతులకు టీచర్గా జాతీయ ఉపాధ్యక్షులు ప్రసాద్ ప్రారంభించారు. తరగతులకు పాతకోకల నాగేశ్వరరావు, గడసల రాంబాబు, ఎం నాగరాజు, డి వీరానాయుడు, హరిబాబు, విజయరమణ, సత్యవతి, అప్పారావు, తిరుపతిరావు, ఆర్ జాన్, గంగాధర్, శ్రీహరులు నాయకత్వం వహించారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని ఎఫ్సిఐ కాలనీలో ఉన్న చిరంజీవి పార్కును అభివృద్ధి చేసే ప్రజలకు ఆహ్లాద వాతావరణం అందిస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన మున్సిపల్ కమిషనర్తో కలిసి చిరంజీవి పార్కును పరిశీలించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఇచ్చిన 25 లక్షల నిధులతో తాను తన తండ్రి పేర 10 లక్షలు వేసి పార్కును ఏర్పాటు చేసినట్లుగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. చిరంజీవి పార్కును బోళ్ల రమేష్ ఆధ్వర్యంలో కమిటీ వేసి పార్కు నిర్వహణ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు పాల్గొన్నారు. కొద్దిగా ఎలా చూడండి సార్, ఎలా చూడండి సార్. మూడో వార్డులో చిరంజీవి గారి నిధులతో ఈ పార్కుని మనం స్థాపించడం జరిగింది. 2014 సంవత్సరం మున్సిపల్ చైర్మన్ అప్పుడు మొట్టమొదటి తాడేపూడిలో పార్క్ ఇదే. దానికి దాదాపుగా 25 లక్షలు వస్తే 6 అడుగుల గొయ్య ఇది. దీంట్లో పందులు స్వైర్యహారం చేసే స్టేజ్ నుంచి ఇలా రావడం దాదాపుగా 35 నుంచి 40 లక్షలు ఖర్చు పెట్టాం. దాంట్లో 10 లక్షలు మా నాన్నగారి పేరు మీద ఇవ్వడం జరిగింది. 25 లక్షలు చిరంజీవి గారి పేరు మీద ఆయన ఇచ్చిన నిధులు అయిపోతూ ఉంటే దానికి టైం అయిపోతుంది, అవన్నీ ల్యాబ్స్ అయిపోతుంది కాబట్టి దీన్ని త్వరితగతిని చేపట్టడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు ఈ పార్కును వదిలేసి కనీసం దీనికి మెయింటెనెన్స్ లేకుండా దీన్ని వదిలేయడం జరిగింది. మరి ఇప్పుడు అలా కాదు, అన్ని పార్కులని మళ్ళీ పునరుద్ధరించాలి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. ఇది ఒక పట్టణం కాకుండా ఒక సిటీ మాదిరిలో దీన్ని తయారు చేసుకోవాలన్న ఆలోచనతో ఇక్కడ అధికారులు కానీ మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది. ఒకసారి ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసి మనకు ఒక మంచి వరం అనమాట. ఈ దీంట్లో నడిచి వాకింగ్ చేసుకోవడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్ కూడా ఆ రోజు చేయించడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా మరి స్వచ్ఛ తాడేపల్లిగూడెం, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారతదేశం అనే కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి కమిషనర్ గారు చాలా థ్యాంక్ఫుల్గా దీన్ని చేసినందుకు వారిని వారి సిబ్బందిని కూడా అభినందన తెలియజేస్తూ మరి ఈ పార్కును కాపాడవలసిన బాధ్యతని మన బోళ్ల రమేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి ఇంకెక్కడ కమిటీ వేసుకుని ఈ పార్కుని కొంచెం మీరు అందరూ అభివృద్ధి చేయాలని చెప్పి నేను ప్రభుత్వం తరపున మిమ్మల్ని కోరుతా ఉన్నా. తప్పకుండా ఇది బాగు చేయించి మీకు అప్పచెప్తాం. అదేవిధంగా దీన్ని మెయింటైన్ చేయండి. ఏదైనా అవసరం అయితే డబ్బులు మేము అరేంజ్ చేస్తాం. నిజంగా నెల దీనికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందంటే అది కూడా మనం చేద్దాం. ఇది మన ఆస్తి, ప్రజల ఆస్తి. మరి దీన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందరూ సహకరించవలసిందిగా నేను కోరుకుంటాను. నరేంద్ర మోడీ గారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమాలు పెట్టారు. దాన్ని మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలని చెప్పి అన్ని చోట్ల చెప్పడం, ఇక్కడ ఉన్న అధికారులు స్పందించి 2 పార్కులని నమూనాగా చేయడం, ఇంకా దాదాపుగా 5-6 పార్కులు మన ఊళ్ళో ఉన్నాయి. అవన్నీ కూడా శుభ్రం చేసి ప్రజలకి మళ్ళీ అంకితం చేసే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఇది ప్రజాప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అనేది తెచ్చుకోవాలనే మా తపనకి మీరందరూ సహకరించవలసింది కోరుతున్నాం. భారతదేశ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి సంయుక్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం చేపట్టమని ఆదేశాలు ఇచ్చారు. ఆ సూచనల మేరకు ఈ పురపాలక సంఘంలో ఈరోజు 5వ రోజు కార్యక్రమం 33వ వార్డు చిరంజీవి పార్కు, 19వ వార్డు భాగ్యలక్ష్మీపేట పార్కు. ఈ 2 పార్కులు ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నాం. భాగ్యలక్ష్మీపేట అమృత పార్కు, ఇది 33వ వార్డు పార్కు. సారు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి ఆయన చెప్పింది చిరంజీవి పార్కు నాకు బాగోవాలని చెప్పారు. ఆ సూచనల మేరకు వెంటనే ఎస్టిమేట్ వేసాము. చుట్టుపక్కల వాకింగ్ ట్రాక్ పక్కన 8 లైట్లు వేసి ఈవినింగ్ ఆఫ్టర్ డిన్నర్ కూడా మనం వాకింగ్ చేసినట్టు కూడా ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే చీకటి పడడంతోనే కొంచెం కార్యక్రమాలు కొంచెం అడ్వాన్స్ ఐటమ్స్ వస్తున్నాయి, అవి రాకుండా ఉండడానికి చెప్పారు. ఇది మాకు ప్రెస్టేజ్ పార్క్. అప్పుడు గౌరవ చిరంజీవి గారు ఇచ్చిన నిధులతో ఇక్కడ చేశారు. సార్ కూడా 10 లక్షలు పెట్టామని ఇప్పుడు చెప్తున్నారు. చాలా ఆనందదాయకం సార్. ఈ పార్కును 3 రోజుల్లో మొత్తం క్లీన్ చేసి పెడతాం సార్. కొంతమంది యోగా కూడా చేస్తున్నారండి, వాళ్ళందరికీ అనుకూలంగా తయారు చేసి ఇస్తాం సార్ మీ సూచన మేరకు.
స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం పురస్కరించుకుని ఉదయం విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం జగతా నారాయణరావు జ్ఞాపకార్థం వారి సతీమణి సత్యవతి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం స్వామివారికి పువ్వుల అలంకరణ శ్రీ ఎడవల్లి వెంకటరమణ శ్రీమతి పూర్ణ దంపతులచే స్వామివారికి పువ్వుల అలంకరణ నిర్వహించారు. ఉదయం స్వామివారి మహాప్రసాదం నైవేద్యం మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం శ్రీ కీర్తిశేషులు జగతా నారాయణరావు గారు జ్ఞాపకార్థం వారి శ్రీమతి సత్యవతి గారు మరియు కుటుంబ సభ్యులచే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి, వెంకటేశ్వర స్వామి, జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ఆ కుటుంబం చేయాలని ఒక శ్రీనివాస రామాలయం కమిటీ తరపున మరియు భక్తుల తరపున కోరుకుంటున్నాం. కీర్తిశేషులు జగతా నారాయణరావు అంటే ఒక రకంగా ఆర్టీసీలో డిపో స్థాయి మేనేజర్ వరకు చేసి తణుకులో రిటైర్డ్ అయ్యారు. మరి ఆయన పిల్లలు ఆవిడ భార్య ఇవాళ ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. మరి వాళ్ళ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మరి ప్రతి నెల కూడా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమానికి సహకరించడానికి ఎవరైనా సరే వాళ్ళ ఓపిక కొద్దీ ప్రతి నెల 200 రూపాయలు ఇచ్చినా సరే అన్నదాన కార్యక్రమంలో వాళ్ళ పేర్లు రాసి అన్నదాన కార్యక్రమం ప్రతి నెలకి జరగడానికి, ప్రతి వారం జరగడానికి సహకరించడానికి ఉపయోగపడవలసిందిగా ప్రజలందరూ దీనికి సహకరించవలసిందిగా కూడా కోరుతున్నాం. ఏం చేద్దంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం ముఖ్యమైనది కాబట్టి అది ఎంత అనేది కాదు, మీ వంతు కార్యక్రమంగా దేవుడి అన్నదానంలో పాల్గొన్నామని అనుకోవడానికి, ప్రజలకి కాస్త అన్నదానం చేయడానికి మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం సిఐటియు మండల కమిటీ తరపున ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చింతకాయల బాబురావు, సిరవరపు రంగారావు, కండెల్లి సోమరాజు తదితరులు పాల్గొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనను నిర్వహించారు. మధ్యాహ్నం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 323వ వారంగా దాతల సహకారంతో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు సేవలందించారు. దాతలకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మనకి భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షాలుగా పిలువబడతాయి. మనకి భారతంలో కర్ణుడు స్వర్గలోక ప్రాప్తి చెందిన తర్వాత ఆ స్వర్గంలో కర్ణుడు భోజనం చేద్దాము అని చెప్పని వెళ్ళేసరికి అవి అన్నీ కూడా రత్నాలు, మణులు, మాణిక్యాలుగా మారిపోతాయి. దాహమేసి జలం తాగుదాము అని వెళ్ళేసరికి అదంతా సువర్ణమయంగా మారిపోతుంది. ఎన్ని మణులు, మాణిక్యాలు, సువర్ణాలు ఉన్నా కానీ క్షుద్బాధ, జలబాధ తీరక నేను ఎన్నో దానాలు చేశాను, నాకు ఏమిటి బాధ అని చెప్పని అడుగుతాడు. అడిగితే అప్పుడు భగవంతుడు ఈయనకి నువ్వు అన్ని దానాలు చేసావు కానీ అన్నదానం, జలదానం మాత్రం ఎప్పుడూ చేయలేదు, అందుకనే నీకు ఈ బాధ వస్తుంది అని చెప్తారు. అప్పుడు కర్ణుడిని మళ్ళీ 15 రోజులు భూలోకానికి పంపించి ఆ 15 రోజులు కూడా కర్ణుడు భూలోకంలో ఈ అన్నదానం, జలదానం చేసి మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళి సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా ఉంటాడు. అక్కడ ఈ 15 రోజులనే మహాలయ పక్షాలుగా పిలువబడతాయి. ఈ మహాలయ పక్షాలు 15 రోజులు కూడా పితృదేవతల పేరు చెప్పి ఇటువంటి అన్నదానం, జలదానం ఇవి చేయడం వల్ల పితృలోకాల్లో పితృదేవతలు తరిస్తారు అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని మన పురాణాలు చెప్తున్నాయి. మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 323వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలుగా తాడేపల్లిగూడెంలోను హైదరాబాద్ వాస్తవ్యులు వడ్లమూడి లక్ష్మీ రాధా సత్యవాణి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులు మరియు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు ఉజ్జిని సత్యం గారు, లక్ష్మి గారు, ఉజ్జిని శివప్రసాద్ గారు, ఉజ్జిని సీతాదేవి గారు, ఉజ్జిని సత్యనారాయణ గారు మరికొంతమంది పెద్దల జ్ఞాపకార్థం వారి మనవడు తుమ్మల మోక్షిత్ కార్తికేయ మరియు పెదతాడేపల్లి వాస్తవ్యులు సొలస వెంకయ్య గారు, వరలక్ష్మి గారుల జ్ఞాపకార్థం వారి కుమారులు నాగవర ప్రసాద్ గారు, కోడల సుబ్బలక్ష్మి గారు మరియు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు తోట చిరంజీవిరావు గారు జ్ఞాపకార్థం సతీమణి అరుణ గారు, వారి కుమార్తె హరిణి, అల్లుడు సతీష్ గారు ఈ రోజు అన్నదానం సహకరించారు.
స్వర్గీయ మాసాబత్తుల వెంకట బాబురావు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో గిరిజన రత్న సింగం పట్టాభి జానకమ్మల సేవా ట్రస్ట్ చైర్మన్ సింగం కృష్ణ అతిథిగా పాల్గొన్నారు. బాబురావు టైలర్స్ సంఘ ప్రెసిడెంట్గా ఆ సంఘానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడుతూ నివాళులు అర్పించారు. సింగం కృష్ణ సౌజన్యంతో భోజనాలు ఏర్పాటు చేశారు. టైలర్స్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. కీర్తిశేషులు స్వర్గీయ మాదాబత్తుల వెంకట బాబురావు గారు సంవత్సరికం ఈరోజు. ఈ భూమిపైన మనిషి పుట్టినప్పుడు వివస్త్రుడిగా వస్తాడు, అలాగే చనిపోయేటప్పుడు కూడా వివస్త్రుడిగానే వెళ్తారు. ఈ మధ్యలో కూడు, గుడ్డ, నీడ అనే ముఖ్యంగా మూడు వాళ్ళు వాడుతూ ఉంటారు. అందుట్లో భాగంగా గుడ్డ అంటే మనం వస్త్రాలు ధరించడం అన్నమాట. టైలర్ అసోసియేషన్ మెంబర్స్ కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కానీ ఆయన ఈ 68 సంవత్సరాల కాలంలో ఉన్న జనాభా అందరితో ఎవరైతే చక్కగా మంచి పదవులు అలంకరించి టైలర్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా అలాగే అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులుగా కూడా చేసి గొప్ప గుర్తింపు తెచ్చుకున్న మాదాబత్తుల వెంకట బాబురావు గారిని స్మరించుకుంటూ బాబురావు అన్నయ్య గారు మాదాబత్తుల బాబురావు అన్నయ్య గారు మాకు ఒక 50-60 సంవత్సరాల నుంచి నాకు గురువు లాంటి వాడు. అలాంటి వ్యక్తి మరణించి సంవత్సరం అయిపోయిన సందర్భంగా వాళ్ళ ఇంట్లో ఈ సంవత్సరీకం కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో మేమందరం టైలర్స్ అసోసియేషన్ వచ్చి ఆయనకి నివాళులు అర్పించే విధంగా మేము ఉన్నాం. కాబట్టి ఆయనకి ఆత్మశాంతి కలగాలని మేము కోరుకుంటున్నాం. తిరుమల లడ్డూ ప్రసాదంలో కలుషితంపై సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి నిజానిజాలు తేల్చాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్ధారణ కాకుంటే అల్లరి చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.